నాకు వెంటనే ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథం నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు. ఆ దినములలో స్క్రీన్ మీద చూడండి. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకుని ఉండెను. గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి. 19వ వచనం. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గుర్చి మాటలాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు వినాలని మనవి చేస్తున్నాను. మహాగణుడవైన మా దేవా, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, పూజార్హుడవైన మా తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా నాయన, మీ గణనామానికి స్తోత్రం. చదువుబడిన లేఖన భాగములో నుండి మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని వేడుకొంచున్నాం. మీ కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకొని 6వ అధ్యాయములో ఆఖరు వచనాలలో నుండి మీరు మా భవిష్యత్తుకు కావలసిన సంగతులను బయలుపరచి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో ఈ అధ్యాయములోనే చాలా విషయాలు మనము నేర్చుకుంటూ ముందుకు సాగాం. ఈ దినం కూడా మరికొన్ని విషయాలు దైవ గ్రంథములో నుండి మనం వింటూ వస్తున్నాం. అయితే వినిన సంగతులలో మనము ఇప్పటి వరకు విన్న విషయాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితానికి 6వ అధ్యాయంలోనే 1 నుంచి 4 వచనాలలో శత్రువులు హాని చేయవలనని తలంచుటను గూర్చిన విషయాలు విన్నాం. 5 నుండి 9 వచనాలలో శత్రువులు నెహెమ్యా మీద అపనింద వేయుట అది విన్నాం. 10 నుండి 14 వచనాలలో నెహెమ్యాను భయపెట్టుటకు శత్రువులు చేసిన మోసం అది విన్నాం. 15, 16 వచనాలు దేవుడే ప్రాకారము పూర్తి చేయుట అనేది కూడా మనం విన్నాం. ఈరోజు మనం చదువుకున్న 17 నుండి 19 వచనాలలో నెహెమ్యాను భయపెట్టుటకు టోబియా పత్రికలు పంపుట. ఈ 17 నుండి 19 వచనాలలో మనము గమనించేది ఏంటంటే, నెహెమ్యాను భయపెట్టుటకు టోబియా పత్రికలు పంపినట్లుగా చూస్తున్నాం. నిజమే, ఆయన పత్రికలు వ్రాస్తున్నాడు. టోబియా చూశారా? టోబియా పత్రికలు వ్రాసి ఆ పత్రికలు ఆయన పంపిస్తున్నాడు. చదువుకుందాం. 17వ వచనములో, ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియాకు పత్రికలు పంపుచున్నారు కదా. ఆ దినాలలో యూదులు ప్రధానులు టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడు వారికి పత్రికలు పంపుచుండెను అని చూస్తున్నాం. అసలు ఎవరి టోబియా?
ఈ టోబియా ఎవరు అని అన్నప్పుడు 2వ అధ్యాయములో 10వ వచనంలో కనబడతాడు. 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనంలో హోరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి అని మనము చూస్తున్నాం. చూశారా, ఈ టోబియా ఎవరు అననప్పుడు అమ్మోనీయుడైన టోబియా, హూరోనీయుడైన సన్బలటు, ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనకి కనబడుతున్నారు. దేవుని ప్రజలకు క్షేమం కలుగ చేయటానికి వచ్చాడని విని దుఃఖపడినట్లుగా చూస్తున్నాం. నిజమే, మేలు కలుగు చేయడానికి దేవుడు ప్రియులారా ఆలోచన చేసి పంపిస్తే ఏం చేస్తారో చూశారా? దుఃఖపడతా ఉన్నారు. ఇక్కడ టోబియా ఎవరు అని అన్నప్పుడు టోబియా అమ్మోనీయుడుగా మనము చూస్తున్నాం. అసలు అమ్మోనీయులు దేవుని ప్రజలలో చేరకూడదు. అమ్మోనీయులు దేవుని ప్రజలలో చేరకూడదు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3వ వచనంలో మనము ఏం గమనిస్తున్నామో చూడండి. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు అని చెప్పాడు. గమనించాలి, అమ్మోనీయుడు ఎక్కడ చేరకూడదు? యెహోవా సమాజములో, అంటే దేవుని ప్రజలలో అతడు చేరకూడదు. అయితే ఈ ప్రధానులు టోబియాతో కలుసుకునుట చాలా విచారం అండి. ఎవరితో కలుసుకున్నారు ప్రధానులు? ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచూ ఉండెను. అతడు కూడా వారికి పత్రికలు పంపుచున్నాడంటే ఇక్కడే సహవాసం దెబ్బతింది. యూదులైనటువంటి వారు అలాగు చేయకూడదు. ఈ అమ్మోనీయులతో చేరకూడదు, సహవాసం చేయకూడదు. కానీ ప్రధానులు టోబియాతో కలుసుట చాలా విచారం. ఈ టోబియా ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు అన్నాడు. షెకన్యాకు అల్లుడు. అతడు ఆరహు కుమారుడైన 18వ వచనం 6:18 అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకొని ఉండెను కనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, మనము ఆలోచన చేస్తే ఈ ప్రధానులు టోబియాతో కలిశారు. ఈ టోబియా ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో ఆరహు వంశస్థులు 775 అన్నాడు. ఆరహు వంశస్థులు ఎవరట? 775. అయితే ఈ టోబియా కుమారుడైన
యోహానను బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకొని ఉండెను అన్నాడు కదా. 6వ అధ్యాయం 18వ వచనం. మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకున్నాడు. చూడండి చుట్టరికాలు ఎలా కలుపుకుంటా ఉన్నారో. అసలు దేవుడేమో చారకూడదని చెప్తా ఉంటే ఏం చేస్తున్నాడు? చుట్టరికాలు కలుపుతా ఉన్నాడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరీయేలు, షమాయ, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జకర్యా, మెషుల్లాము అను వారిని ఉపదేశకులకు యాయీరీబు, ఎల్నాతానులను పిలువనంపించి అన్నాడు. పెద్దలైనటువంటి వారిలో ఈ మెషుల్లాము కనబడుతూ ఉన్నాడు కదా. పెద్దలైన వారిలో ఈ మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఎవరు? టోబియా కుమారుడైన యోహాన్ అనేవాడు. గనుక యూదులు అనేక మంది అతని పక్షమున ఉండేదమని ప్రమాణము చేసి, యూదులు అనేక మంది అతని పక్షమున ఉండేదమని ప్రమాణము చేశారు. అసలు ఇది చాలా ఘోరం. వీరి ఆలోచన ఎలా ఉందో చూశారా? వారు నెహెమ్యా ఎదుట టోబియా గుణాతిశయములను గురించి వారు మాట్లాడుచూ ఉండిరి. చూశారా? వారేం చేస్తున్నారు? టోబియా గుణాతిశయములను గురించి మాట్లాడుచూ ఉండిరి. ఈ నెహెమ్యాను భయపెట్టడానికి టోబియా ఏం చేశాడు? పత్రికలు పంపించాడు. 19వ వచనం. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాటలాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపాడు. ప్రియులారా, ఎన్ని ప్రయత్నాలు చేశాడు? దుఃఖపడ్డాడు అని వ్రాయబడింది నెహెమ్యా గ్రంథములో. దుఃఖపడటమే కాదు, ఇంకా ఏం చేశారు? పనికి ఆటంకము తగిలారు. అధికారుల దగ్గర అతడు అధికార పత్రాలు కూడా తీసుకున్నట్టుగా మనము చూడగలం. మీరు చదవండి, చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇలా పత్రికలు పంపి ఆయన్ని భయపెట్టాలని అనుకోవడం ఇది మంచి పనేనంటే కాదు. ఈ టోబియా లాంటి వారు ప్రభు పని చేస్తున్న నెహెమ్యా లాంటి వారికి ఎంతో అడ్డమైన వారు. నిజమేనండి, నెహెమ్యాలు ఉంటారు, టోబియాలు ఉంటారు. నెహెమ్యాలేమో ప్రభు పని చేయటం కొరకు, టోబియాలేమో ప్రభు పని ఆటంకపరచటం కొరకు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. మనం ఎరిగి కష్టపడి పని చేసేవారు ఉన్నారు. వారు కష్టపడుతుంటే క్రెడిట్ అంతా వారికి వచ్చుద్ది కాబట్టి దానిని మనం ఆపు చేద్దామని లోపాయకరమైన ఆలోచనలు చేసేవారు ఉన్నారు. అందరూ కూడా మన కళ్ళ ముందే కనపడుతున్నారు. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లే. మన కళ్ళ ముందే కనపడేటటువంటి వారు చాలా మంది ఉన్నారు ప్రియులారా.
ఆలోచన చేయండి. పనికి ఎంతో అడ్డము చెప్పేటటువంటి వారున్నారు. అయితే నెహెమ్య పక్షమున దేవుడున్నాడు. నిజమే, దైవ గ్రంథములో నెహెమ్య గురి ఏంటంటే, కీర్తనాకారుడు ఒక మంచి మాట చెప్పాడండి, నాకు చాలా ఇష్టమైన మాట. 118వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 7వ చరణం. 118వ కీర్తన 7వ చరణం. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను అన్నాడు. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఎంత గొప్ప మాట! మనం ఆలోచన చేయాలి. నిజం ప్రియులారా, దేవుడే మన పక్షమున ఉన్నాడు. అసలు దేవుడు మన పక్షమున ఉండగా మనకు ఎవరు విరోధి అనే మాట రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం కదా. రోమాపత్రిక 8వ అధ్యాయం 30 వచనంలో వ్రాయబడిన మాట ఏమన్నాడు? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? కనుక దైవ లేఖనములో వ్రాయబడిన మాట, మన ప్రభువు మన పక్షమున ఉన్నాడు, మనకు విరోధి ఎవడు? ఈ సత్యాన్ని మనము గుర్తించాలి. మన పక్షమున మన దేవుడే మనకున్నాడు. ఎన్నిసార్లు దేవుని ప్రజలు గుర్తించారు, ఇశ్రాయేలీలు గుర్తించారు. దేవుడు వారి పక్షంగా ఉండి ఆయన ఏం చేశాడని గుర్తించారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 25వ వచనం. ఏమన్నాడండి? దేవుడు మన పక్షమున ఉండి ఏం చేస్తాడు? చివరి భాగంలో చదువుదాం. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారంట. దేవుడే వారి పక్షమున ఉండి యుద్ధం చేశాడు కాబట్టి ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాం రండి అనుకున్నారు. 14వ అధ్యాయం 14వ వచనములో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా మీ పక్షమున యుద్ధములు చేసేవాడుగా ఉన్నాడు. చూడండి ఈ మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యి ఉండవలనని ప్రజలతో చెప్పాడు. అసలు మనం ఎవ్వరితో యుద్ధం చేయకూడదండి. మనల్ని చెడ్డగా మాట్లాడిన వాళ్ళని కూడా దేవునికి అప్పగించుకొని వెళ్ళిపోతానే ఉండాలా. ఎందుకంటే మన పక్షంగా యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. నేను అది నేర్చుకున్నానండి. దేవుడు మన పక్షంగా యుద్ధం చేసేవాడు గనుక అసలు వారికి మనం భయపడాల్సిన పని లేదన్నాడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కని మాట చెప్పాడు. ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. మన దేవుడైన యెహోవా మన పక్షంగా యుద్ధం చేసేవాడు గనుక అసలు వారికి భయపడకండి అన్నాడు. కనుక ఎలాంటి శత్రువు మన మీదికి వచ్చినా
మనము భయపడవలసిన పని లేదు. ఎందుకంటారా? మన పక్షముగా మన దేవుడు యుద్ధము చేస్తాడు. ఆ గురితో యెహోషువ వెళ్ళిన సందర్భంలో దేవుడు ఆయనకి ఏం చేశాడో చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనంలో మనము ఆలోచన చేస్తే ఏమన్నాడు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను. సమస్త రాజులందరినీ వారి దేశములనన్నింటినీ యెహోషువ ఒక దెబ్బతో పట్టుకున్నాడు. దేన్ని బట్టి? దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచూ ఉన్నాడు కనుక దేవుని ప్రజలంటే వారెంత గొప్పవారో, వారెంత ఉన్నతమైన వారో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాడు అనే ధైర్యం. నిజంగా ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, నెహెమ్యా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆటంకపరచిన, అభ్యంతరం కలుగజేసిన పని ఆగకుండా కొనసాగడానికి దేవుడిచ్చిన ధైర్యం, దేవుడే వారి పక్షముగా ఉండి వారిని నడిపించిన విధానం ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని వాక్యములో ఇలాగున ఎన్నో సంగతులు దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి పక్షమున ఉండి వారికి ఎన్నో విజయాలు ఇచ్చినట్లుగా మనము దైవలేఖనంలో చూడవచ్చు. ఎన్నో సత్యాలు దైవలేఖనంలో వ్రాయబడి ఉన్నాయి. కనుక ప్రభు పిల్లలమైనటువంటి మన పక్షముగా ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఒకరోజు పౌలు తిమోతికి వ్రాస్తూ ఒక చక్కని ఉత్తరం రాశాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు? అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి అనే మాటలో పుట్నోట్లు ఏమనుంది? నా పక్షమున ఉండి. ప్రభు నా ప్రక్క నిలిచి అనగా నా పక్షమున ఉండి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. ఎంత గొప్ప విశేషం! సింహపు నోట నుండి నేను తప్పింపబడి తిని. నిజంగా ప్రభు మన పక్షంగా ఉంటే ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. కనుక మన పక్షముగా ఆయన ఉన్నాడు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. నెహెమ్యాలో కలిగిన విశ్వాసం అలాంటిదే. మన పక్షంగా ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు ఆయన మన పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఒక చక్కని మాట ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనములో ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన పక్షముగా ముందుగా ప్రవేశించాడు పరలోకంలో. 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. మన పక్షమున వహించాడు. మనకు రావలసిందంతా ఆయన అనుభవించాడు, భరించాడు, సహించాడు.
మనకంటే ముందుగా పరలోకములో ప్రవేశించాడు. ఇప్పుడు మన పక్షముగా ఏం చేస్తున్నాడండి? విరామము లేని విజ్ఞాపనము ఆయన చేస్తూ ఉన్నాడు. అంటే విజ్ఞాపనము నిరంతరము చేయుటకు జీవించుచున్నాడంటే ఇక విరామము లేని విజ్ఞాపన ఆయన మన పక్షమున చేస్తున్నాడు. కనుక భూమి మీద మన పక్షంగానే ఉన్నాడు, పరలోకానికి వెళ్ళాక కూడా మన పక్షంగానే ఉన్నాడు. కనుక మనము శత్రువులకు భయపడాల్సిన పని లేదు. ఆ రోజు వారు ఐగుప్తులకు భయపడవలసిన పని కానీ, శత్రు రాజులకు భయపడవలసిన పని కానీ వారికి లేదు. ఎందుకంటే దేవుడు వారి పక్షమున ఉండి ఆయన యుద్ధాలు జరిగిస్తూ వచ్చాడు. కనుక ఎప్పుడు దేవుడు మన పక్షంగా ఉండేటట్లు మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదో సంగతులు జరగటం కాదు, ఏదో విషయాలు వెళ్ళిపోవడం కాదు, కార్యక్రమం నడిచిపోతుందిలే అనుకోవడం కాదు. దేవుడు మన పక్షమున ఉండి మనకు ఆయన మేలు చేసేవాడుగా ఉండాలి. ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడు మీ పక్షంగా ఉన్నాడా? ఆలోచన చేస్తే చాలా సహాయం. ఇర్మియా గ్రంథములో దేవాది దేవుడు ఒక చక్కని మాట, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదువుకుందాం. 11వ వచనం. ఆనాటి ప్రజలకు ఆయన తోడై ఉన్న విధానం ఇక్కడ చెప్పాడు. ఇది ముందే చెప్పుకోవాల్సింది కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అయినా పర్వాలే. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, అంటే నా పక్షమున ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యవమానము పొందుదురు అన్నాడు. పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఎంత మంచి మాట! ఆయన నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక చొట్రిల్లిపోతారు. నన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారు గెలువక చొట్రిల్లుదురు. వారు యుక్తిగా ఏం చేశాడు? వారు యుక్తిగా జీవిస్తూ ఉన్నారు, వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని. దేవుని వాక్యంలో స్పష్టంగా గుర్తిస్తున్నాం, దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనలను చేయి విడిచిపెట్టేవాడు కాడు. గనుక ప్రభు పిల్లలమైనటువంటి మనం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని మహిమపరిచేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన పక్షంగా మనం కూడా పని చేయాలి. దేవుడు నెహెమ్యాను ఆశీర్వాదకరంగా అద్భుత రీతిగా వాడుకున్నాడు. ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు.
దేవుని నామానికే మహిమ. అలాగే మనము కూడా దేవునికి అనుకూలంగా జీవిస్తే మనలను కూడా దేవుడు తప్పకుండా ఆయన బలపరచి మనలను వాడుకునేవాడుగా ఉన్నాడు. మన పక్షముగా మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఏమాత్రము ఆయన విడువడు, ఎన్నడు ఎడబాయడు. ఈ మాట మనం ఎంత గొప్ప సంగతో ఆలోచన చేయండి. నెహెమ్యా జీవితంలో ప్రియులారా దేనికి అదరక బెదరక దేవుని వైపే గురి కలిగి ఆయన పని చేసి వస్తా ఉన్నాడు. దేవుడు ఆయన పక్షముగా ఉన్నాడు. అర్థమైందండి? కాబట్టి ప్రభు పిల్లలమైన మన పక్షంగా ఎవరుండాలి? దేవుడు ఉండాలి. కానీ మనం ఎవరిని కోరుకుంటాం? వారు నా పక్షం, వీరు నా పక్షం, వీళ్ళు నా పక్షం, ఆ సంఘస్థులు నా పక్షం, ఈ సంఘస్థులు నా పక్షం, నాకు తిరిగే లేదు, నాకు ఎదురే లేదు, డోంట్ కేర్. అబ్బా, ఎంతమంది ఉన్నా నీ పక్షంగా దేవుడు లేకపోతే నీకు సిగ్గే కలుగుతుంది, నీకు అవమానమే కలుగుతుంది, నీకు నిత్య అవమానమే కలుగుతుంది. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో దేవుడు వారికి తప్పనిసరిగా విజయాలు ఇస్తాడు. మనం విన్న పాఠంలో ఆఖరి వరకు చదివితే టోబియాకి విజయం ఇచ్చాడా, నెహెమ్యాకు విజయం ఇచ్చాడా? నెహెమ్యాకే విజయం ఇచ్చాడు. టోబియాకేమి విజయం ఇవ్వలే. మరి ఎందుకండి? మనం మనుషుల వైపు చూస్తాం. అన్నా, మీరు నా పక్షంగా ఉండాలన్నా, సిస్టర్ మీరందరూ మా పక్షంగా ఉండాలి. ఎవరు ఉండాలి మన పక్షంగా? మనుషులు ఉండాలా, దేవుడు ఉండాలా? నేనైతే చాలా బలపరచబడ్డాను. మన పక్షంగా ఎవరుంటే మంచిది. బైబిల్లో సడన్గా గుర్తొచ్చింది ఇప్పుడే, ధనవంతుని పక్షంగా చాలా మంది ఉన్నారు, దరిద్రుని పక్షంగా ఎవ్వరూ లేరు. ధనవంతుణ్ణి అట్టహాసంగా సమాధి చేశారు తీసుకెళ్ళి, దరిద్రుని సమాధి చేసేవాళ్ళు లేరు. కానీ దూతలు వచ్చి ఆయన్ని సమాధి చేసినట్లుగా చూస్తుంది. అంత దరిద్రుడుగా ఆయన జీవించిన విశ్వాసము కలిగి మాత్రం జీవిస్తే ఎక్కడున్నాడు? ఉన్నతమైన స్థానములో, ఉన్నతమైన స్థలములో ఆయన ఉన్నాడు. ఆఖరికి ఆయన చిటికన వేలు కొనండి, చిటికన వేలు వ్రేలు కొన, చిటికనలో మధ్య ఏదో ఒక వేలు, వ్రేలు కొన నీటి బొట్టు కొరకు ధనవంతుడు ఆశపడ్డాడు. అట్లాంటి బ్రతుకు మనం బ్రతకాలి. నేను దానికోసమే ఆశపడుతున్నాను. అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని కోరుకుందాం. ప్రిలారా, ఆ నీటి బొట్టు కూడా అగ్నిలోంచి పడేటప్పుడు ఎవాపరేట్ అయిపోద్ది, ఆవిరైపోద్ది కదా, నోట్లో పడుద్దా? అంత ఆశపడ్డాడు. ఈ లోకంలో అన్నీ కలిగి అంత లోకమంతా ఆయన పక్షంగా ఉంది, ప్రజలందరూ ఆయన పక్షంగా ఉన్నారు, ధనం ఆయన పక్షంగా ఉంది, మొత్తం ఏ టు జెడ్ ఆయన పక్షంగా ఉన్నారు. కానీ దేవుడు ఆయన పక్షంగా లేడు. దేవుడు లేకపోతే ఏమున్నా సున్నా. ఒకటి ముందు సున్నాలు ఎన్నున్నా అది ఒకటే. ఒకటి తర్వాత సున్నాలు ఎన్నున్నా దానికి విలువ ఉంటుంది. ముందు ఎన్ని సున్నాలున్నా విలువేమీ ఉండదు. కనుక మనము దేవుని పక్షంగా నిలబడినప్పుడు మన ప్రక్కన సున్నాలు పెడతా ఉంటే దానికి విలువ పెరిగినట్లు, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనం విలువైన వారమే. అలాంటి గొప్ప స్థితిని మనము కలిగి దేవునికి ఎంతో మహిమ ఆపాదించేవారుగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. నెహెమ్యా పక్షముగా దేవుడున్నాడు. దేవుడు ఆశ్చర్యంగా ఆయన్ను వాడుకున్నాడు. గొప్ప కార్యాలు దేవుని కొరకు చేశాడు.
మనం కూడా అలాగే చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీకు స్తోత్రం. టోబియా ఎన్నో ప్రయత్నాలు, మీ పని పాడు చేసే ప్రయత్నాలు చాలానే చేశాడు. ఎన్ని చేసినా మా ప్రభువా, అతని ఆలోచన గాని, అతని ఆచరణ గాని, అతని ఆయుధ సామగ్రి గాని, అతనితో ఉన్న జనము గాని నెహెమ్యాను ఏమీ చేయలేక. కారణం ఏమంటే, నెహెమ్యా మీ పక్షంగా ఉన్నాడు, మీరేమో ఆయన పక్షంగా ఉన్నారు. గనుకనే మా ప్రభువా, గొప్ప కార్యము జరిగింది. మీరెప్పుడు మా పక్షంగా ఉన్నారు. మీరు మా పక్షంగా ఉన్నప్పుడు మాకు విరోధి ఎవరు ఉండరు. అలాంటి గొప్ప అనుభవము కలిగి మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు పొందుచున్నారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ, చేరిన ప్రతి ఒక్కరూ కూడా మీకు రావలసిన మహిమను ఆపాదించేవారుగా సిద్ధపరచమని వేడుకుంటూ, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.